బాగున్నాయి సార్. ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్, గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో. అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే చాలు సార్. 10th అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్, అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే. పథకాలన్నీ అందుతున్నాయి తల్లి? ఖచ్చితంగా అందుతున్నాయి సార్. అన్నీ అందుతున్నాయి కదా. కాలేజీ కూడా ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందమ్మా. అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం. ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది ఇది. నాడు నేడులో జరిగే కొద్ది ప్రతి ఉన్న మండలంలో ఉన్న 2 స్కూల్స్ను హై స్కూల్స్ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఫెసిలిటీస్ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాన్ని జూనియర్ కాలేజీలుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలోనూ 2 జరుగుతూ ఉన్నాయి. నాడు నేడులో దశలుగా జరుగుతున్నాయమ్మా. కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది. అది కూడా ఒక కొద్ది రోజుల్లో అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరే జగన్ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ థ్యాంక్ యూ తల్లి. జై జగన్, జై జగన్. ఇంతటితో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరూ ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, కృతజ్ఞతతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ అన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై జగన్. సిద్ధమా? మరొకసారి అన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధమా? సిద్ధం, సిద్ధం, సిద్ధం. అవా నువ్వు మాట్లాడవా? నేను ఇంకొక పాట పాడతా. అన్నన్నా ఓ జగనన్నా వీలోకమంత గమ్మత్తన్నా, లోకములో నువ్వు ఉండాలి, మా అన్నదాపులు నీకుండాలి. అన్నన్నా ఓ జగనన్నా వీలోకమంత గమ్మత్తన్నా, లోకములో నువ్వు ఉండాలి, మా అన్నదాపులు నీకుండాలి. థ్యాంక్ యూ అవ్వ. అన్ని అందుతున్నాయా నీకు? పెన్షన్లు గిన్షన్ దాన్ని అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది. నాకు ఒక్క కొడుకున్నాడు, కాలేదు నా కొడుకు. నాకు ఏం ఆశలే, నా కొడుకు కాలేదు. నాకు పింఛన్ వస్తుంది, నా కొడుకు 3000 పింఛన్ వస్తుంది, ఒక కాలేదు. నాకు ఇంకేమీలే. ఎందుకు వచ్చింది తిప్పులు మూచిలి తానానికంటే, తిప్పలో రాకుండా తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. అన్న రెండు నిమిషాలన్నా ముగిచేస్తారు. ఒక్క నిమిషం అన్న. చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారన్న. బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తొలసినా అగుపించదు నీటి ఎవరు అన్న? పెండకలన్న అన్న, తుగ్గలి మండలం అన్న. 9వ నెలలో మీరు వచ్చినప్పుడు అందరూ కళాకారులే కదా అన్న. 9వ నెలలో పత్తికొండకు మీరు వచ్చినప్పుడు అన్న, నేను మీతో కలవడం జరిగిందన్న. నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పని